ప్రస్తుతం రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చిర్ల రాజేంద్ర ప్రసాద్ రెడ్డి ఉన్నారు. ప్రస్తుతం ఆయనతో మాట్లాడదాం. సరేంటి ఎలా ఉన్నాయి రాజకీయ పరిస్థితులు? ఇటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్ళు కావస్తుంది. ఏ విధంగా ఉంది? అటు వైసీపీ గతంలో, ఇప్పుడు కూటమి. అంటే రెండిట్లకి, 2 పార్టీలకి, 2 పాలనలకి మధ్య తేడా ఏంటి? ఇప్పుడు 2 సంవత్సరాలు కావస్తున్నాయి కాబట్టి ప్రజలు ఏమనుకుంటున్నారు? మీ దృష్టిలో ఎటువంటి అంశాలు ఉన్నాయి? అందరికీ నమస్కారం. నా పేరు రాజేంద్ర ప్రసాద్ రెడ్డి. ప్రస్తుత కూటమి పాలనకి అంతకుముందు జగన్ ప్రభుత్వ పాలనకి ఉన్న తేడాని చెప్పే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ విషయాన్ని చెప్తాను. మొన్న నవంబర్ 1వ తారీఖు అయిపోయింది. ఈరోజు 6వ తారీఖు, అంటే 5 రోజులైంది నవంబర్ 1. మనం 2014 ముందు ప్రతి ఏటా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని నవంబర్ 1ని జరుపుకునేవాళ్ళం. చాలా మనందరికీ ఆంధ్రులకి ఒక భాషా ప్రయుక్త రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం 1956 నవంబర్ 1న 4 భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేసింది. అందులో మొదటిది ఆంధ్రప్రదేశ్. అయితే రాష్ట్ర విభజన తర్వాత దురదృష్టవశాత్తు 2014 తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన జూన్ 2ని నవనిర్మాణ దీక్ష అని పెట్టి మొదలుపెట్టారు. అది మన నుంచి తెలంగాణలో విడిపోయి తెలంగాణ ఏర్పడిన దినం జూన్ 2. ఆ రోజున చేయడం మొదలుపెట్టాడు ఆయన నవనిర్మాణ దీక్షను పెట్టి. అప్పటి నుంచి కూడా చలసాని శ్రీనివాస్ గారు లాంటి మేధావులు మేమందరం కూడా దాన్ని వ్యతిరేకించాం. మనకి ఎందుకంటే 1953 అక్టోబర్ 1న ఆంధ్రప్రదేశ్ కాదు, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. పొట్టి శ్రీరాములు గారి త్యాగం ఫలితంగా 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. అయితే ఆ తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాలతో అంశంతో తెలంగాణని కలిపి 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. మన నుంచి తెలంగాణ విడిపోయింది, మనం విడిపోలేదు. కాబట్టి వాళ్ళు జూన్ 2న చేసుకుంటారు వాళ్ళ కొత్త స్టేట్ ఫార్మేషన్. మనం ఏం చేసుకోవాలి? మనం ఆంధ్ర అనే పేరుకి వెళ్ళలేదు కదా వెనక్కి. మనం ఆంధ్రప్రదేశ్ పేరుని కంటిన్యూ చేస్తున్నాం. మనకు వారసత్వం ఉంది. దేశంలో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మనకున్న వారసత్వాన్ని, మన చరిత్రని కంటిన్యూ చేస్తూ నవంబర్ 1నే ఆంధ్రప్రదేశ్ అవతరణ దినం నిర్వహించాలి. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ పని చేసింది. చంద్రబాబు నాయుడు 19 వరకు చేయలేదు. నవనిర్మాణ దీక్షలు పెట్టాడు జూన్ 2న. తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నవంబర్ 1నే చేసిన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం. మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంకి వచ్చాక మళ్ళీ కనీసం కొంతమంది అక్టోబర్ 1ని చేయమని అడుగుతున్నారు. పొట్టి శ్రీరాములు గారి అభిమానులు. ఇప్పుడు మా మిత్రుడు ఉన్నాడు వేణుగోపాల్ గారిని, గుడివాడ వేణుగోపాల్. ఆయన అమరజీవి పొట్టి శ్రీరాములు పవిత్ర స్మృతి పరిరక్షణ సమితిని పెట్టి ఆయన కోర్టులకు వెళ్ళి పొట్టి శ్రీరాములు గారి జయంతి వర్ధంతులు చేయాలని జీవోలు అయితే ఇచ్చారు. ఆయన అడుగుతున్నాడు అక్టోబర్ 1ని. నేనేమంటున్నానంటే నవంబర్ 1 అయితే మోర్ అప్రాప్రియేట్. ఎందుకు చెప్తున్నానంటే నవంబర్ 1 భారతదేశంలో 28 రాష్ట్రాలకి ప్రతి ఏడాది అవతరణ దినోత్సవాలు జరుగుతున్నాయి. ప్రతి ఏడాది జరుగుతున్నాయి. ప్రతి రాజ్యభవన్లోనూ ప్రతి రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుగుతుంది. పర్టికులర్గా నవంబర్ 1న 8 రాష్ట్రాలు, 5 కేంద్రపాలిత ప్రాంతాల అవతరణ దినోత్సవం నవంబర్ 1 జరుగుతున్నాయి. అంతేకాకుండా మోడీ ప్రభుత్వం 23లో ఒక జీవో ఇచ్చింది. ఏంటంటే ప్రతి రాష్ట్ర అవతరణ దినోత్సవంతో పాటు మీ రాష్ట్ర అవతరణ దినోత్సవం పాటు రాజ్భవన్లో ఇతర రాష్ట్రాల అవతరణ దినోత్సవాలు కూడా జరపండి. ఎందుకంటే ఒకే దేశం ఒక ప్రజ అనే భావనతో మనము అన్ని రాష్ట్రాల అవతరణ దినోత్సవాలు కూడా రాజ్భవన్లో నిర్వహిస్తే మన ప్రజల మధ్య జాతీయ సమైక్యత పెరుగుతుంది అని మోడీ ప్రభుత్వం, ఇది ఒక గొప్ప చారిత్రాత్మకమైన పరిణామం, ఒక జీవో జారీ చేసింది 2023లో. అవన్నీ దృష్టిలో పెట్టుకునైనా సరే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నవంబర్ 1ని ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవంగా జరపాలి. ఎందుకంటే ఈ విషయంలో దురదృష్టకరం ఏంటంటే ఇప్పుడు జగన్ ఉన్నాడు, ఆయన చేశాడు 5 ఏళ్ళు. కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం చేయకపోతే ఆ విషయం మాట్లాడు. మరి ఇప్పుడు ప్రతిపక్షం మాట్లాడదు. చంద్రబాబు నాయుడును ఆయన కుమారుడు వీళ్ళంతా పెట్టుబడులని ఇతర దేశాలు తిరుగుతూ ఆ పెట్టుబడుల ఆకర్షణలు తిరుగుతారు. మరి మనకు పెట్టుబడులు కావాలి, కానీ దానికంటే మన ఆత్మగౌరవం ముఖ్యం, ఆంధ్రుల ఆత్మగౌరవం ముఖ్యం. కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ నుంచి చంద్రబాబు ప్రభుత్వం నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం జరపాలి, నిర్ణయం తీసుకోవాలి. అంటే ఒక్క విషయం చెప్తున్నాను, 24లో పొట్టి శ్రీరాములు గారు వర్ధంతి నవంబర్ 15న రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. చాలా బాగా నిర్వహించారు. అలాగా ఇప్పుడు మరి అది నిర్వహించారు, మరి మనకి అవతరణ దినోత్సవం కూడా నిర్వహించాలి కదా. దాన్ని మీరు వదిలిపెట్టి మళ్ళీ ఎప్పుడు చేస్తాం ఏంటి ఏం మాట్లాడకుండా అలా మౌనంగా ఉండడం కరెక్ట్ కాదు.
నిర్వహించాలి. మనం నవంబర్ 1 ఆంధ్రప్రదేశ్ అవతరణ దినం నిర్వహించిన రోజున మిగతా రాష్ట్రాల్లో రాజ్భవన్లో కూడా అందరూ చేస్తారు. ఇప్పుడు ఈ ఏడాది మనం నిర్వహించలేదు. మా తమిళనాడులో మా రాజ్భవన్లో వాళ్ళు చెయ్యాలో లేదో ఆలోచనలో పడ్డారు. ఎందుకంటే వాళ్ళకేమో కేంద్రం నుంచి సర్క్యులర్ ఉంది. ఆ గవర్నర్ గారు ఏంటి మన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం జరిగిందా, ఏంటి మనం చెయ్యాలా లేదా అని డైలమానం పడ్డట్టు నాకు వార్తలు వచ్చినాయి. కాబట్టి ఇది ఇంత దురదృష్టకరమైన పరిస్థితి రాకూడదు మనకి. ఖచ్చితంగా ఈ విషయంలో ప్రతిపక్షం కూడా కలిసి రావాలి ప్రభుత్వానికి. అన్నీ రాజకీయంగా చూడకూడదు. కొన్ని విషయాల్లో రాజకీయాలు ఉంటాయి, కానీ ఇది ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం కాబట్టి ప్రతిపక్షం కూడా కలిసి వచ్చి అందరూ కలిసి చేయాలి. ఇది ప్రభుత్వం చేస్తే ప్రతిపక్షం కూడా కలిసి రావాలి. వెంటనే నిర్ణయం తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 1 ఆంధ్రప్రదేశ్ అవతరణ దినం కింద వెంటనే నిర్ణయం తీసుకోవాలని మేము కోరుతున్నాం. ఇక రెండో అంశం ఏంటంటే మీరు కూటమి ప్రభుత్వానికి జగన్ ప్రభుత్వానికి తేడా ఏంటని అడిగారు. కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చి అప్పుడే 16-17 నెలలు అవుతుంది. దురదృష్టం ఏంటంటే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ తప్పులు చేసిందో అవే తప్పులు కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పుడు మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని ఆయన ఎక్కడో అరెస్ట్ చేసి ఆయన ఆపరేషన్ చేయించుకుంటే ఆయన అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇబ్బంది పెట్టి అన్నీ ఎంత ప్రయాణం చేసి తెలుసు మీకు అందరికీ ఆయన ఎంత ఇబ్బంది పడ్డాడు. ఇక్కడ విజయవాడ తీసుకొచ్చి అన్నీ చేశారు. చాలా అది అందరూ కూడా ప్రజలు కూడా నిరాశ ఏంటి చాలా అది తప్పు పట్టారు. అలాగే అరెస్టులు అరెస్టులు చేసేవారు జగన్ ప్రభుత్వంలో. అర్ధరాత్రి అరెస్టులు చేయడాలు, పోలీసులు మోహరించి చేయడాలు ఇవన్నీ చేసేవారు. అవన్నీ దానికి ఫలితం వాళ్ళు అనుభవించారు. లోకేష్ అన్నాడు రెడ్ బుక్లో నేను అన్నీ రాసుకుంటున్నాను అన్నాడు. రాసుకోవడం అంటే ఏంటి? రెడ్ బుక్లో రాసుకోవడం అంటే అప్పుడు తప్పు చేసిన వాళ్ళని శిక్షించడం. కానీ అవినీతి చేసిన వాళ్ళని ఎవరిని శిక్షించడం మానేసి ఈ ప్రభుత్వం కూడా జగన్లాగే అక్రమ అరెస్టులు, అక్రమ విధానాల్లో అరెస్టులు చేస్తుంది. ఇది చాలా తప్పు. ఇప్పుడు మాజీ మంత్రి జోగి రమేష్ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆయన్ని ఏదన్నా ఒక పర్టికులర్ అవినీతి విషయంలోనో వాటిలోనో అరెస్ట్ చేస్తుంటే అది వేరే అంశం. కానీ ఒక అతను జనార్దన్ రావు అన్న అతను నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అయిన వ్యక్తితో ఒక వీడియో రిలీజ్ చేయించి బయటికి మళ్ళీ అప్పుడు దాని తర్వాత ఇప్పుడు వీళ్ళ తమ్ముడిని అరెస్ట్ చేశారు. ఇలాగా అంటే పాలకులు బాగా పరిపాలించాలి, బాగా పరిపాలిస్తున్నట్టు కనపడాలి. అది కూడా ఇంపార్టెంట్. రూల్ ఆఫ్ లాని పాటించాలి. రూల్ ఆఫ్ లాని వాళ్ళు గౌరవిస్తున్నట్టుగా ప్రజలకు అనిపించాలి. అలా అనిపించకపోతే ప్రజల్లో చట్టబద్ధ పాలన మీద వ్యతిరేకత వస్తుంది, నిరాశ వస్తుంది. చంద్రబాబు ప్రభుత్వం ఈ విషయంలో చాలా తప్పు చేస్తుంది. మీకు రాజకీయంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే మీరు 4వ ముఖ్యమంత్రి అయ్యారు, మీకు చాలా అనుభవం ఉంది. జగన్మోహన్ రెడ్డి అంటే అతను ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయ్యాడు. కొన్ని విషయాల్లో అరాచకంగా ఉన్నాడు. అందుకని అతను మూల్యం చెల్లించాడు. మీకు ఒక రాజధాని కట్టాల్సిన బాధ్యత ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రతిదానికి ఇలా రాజకీయంగా చూసి కంగారు పడి ఇలా పరిస్థితులను దిగజార్చుకోకూడదు. ఇలా దిగజారిస్తే కూటమి ప్రభుత్వంలో ప్రజల్లో ఇంకా వ్యతిరేకత ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి చట్టబద్ధ పాలనతో ప్రభుత్వం ముందుకెళ్ళాలి. ఏదైనా సరే తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేసిన ఏదైనా విషయాల్లో పోలీసులని విడిచిపెట్టాలి. పోలీసులు చట్టం తన పని తాను చేసుకెళ్ళాలి. వాళ్ళ విషయంలో ఇప్పుడు ఏమైందంటే పోలీసుల పనిలో రాజకీయ నాయకులు మన రాష్ట్ర నాయకత్వం ఎక్కువ కలగజేసుకున్నట్టు కనిపిస్తుంది. ప్రజలందరూకి అది ఆ విషయంలో చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం పోలీసుల వ్యవహారాల్లో ప్రభుత్వం ఏలు పెట్టకూడదు. వాళ్ళని ఇండిపెండెంట్గా పనిచేయనివ్వాలి. ఇది అప్పుడే మన రాష్ట్రానికి పౌర సమాజానికి ఇది మంచిది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.